గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఇండియా మొత్తం మీద ఒక సంచలన ఉన్న విషయం జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాం. అలాగే అలహాబాద్లో ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఒక అమ్మాయిని ఇద్దరు బాలులు అక్కడ టచ్ చేస్తుంటే అది తప్పు కాదని మనోహర్ మిశ్రా గారు తీర్పిచ్చారు. దాన్ని కేంద్ర మంత్రి అది రాంగ్ తీర్పు అని సుప్రీంకోర్టు వెళ్ళారు. అది కరెక్ట్. అలాగే ఒక ఐఏఎస్ అధికారి రాంగ్ సర్టిఫికేట్ ఇచ్చిందని ఆమెను కూడా బెయిల్ ఇచ్చారు. 19 తారీఖున పూజ కట్కర్ అని ఆమె అన్ని సర్టిఫికేట్లు తప్పు, అన్ని తప్పే, కానీ బెయిల్స్ వస్తున్నాయి. అలాగే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని తెలిసి కర్నూలులో బెయిల్ ఇచ్చింది కడప ఎంపీ. అలాగే గాలి జగన్నాథన్ రెడ్డి ఓ జడ్జికి 100 కోట్లు ఇస్తే ఆ జడ్జి సూసైడ్ చేసుకున్న తర్వాత ఆ జడ్జి చనిపోయాడు. గాలి జగన్నాథన్ రెడ్డి మళ్ళీ ఆ కేసులో మళ్ళీ వెళ్ళారు ఆయన బెయిల్ గురించి. అలాగే ఇప్పుడు ఢిల్లీలో 14వ తారీఖున హోలీ సందర్భంగా ఒక ఆయన అధికార నివాసంలో మంటలు వస్తే కుటుంబ సభ్యులు ఫోన్ చేయరు. ఎందుకంటే ఆయన లేరు ఇంట్లో. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటలు ఆర్పితే ఒక స్టోర్ రూమ్లో 50 కోట్లు 60 కోట్లు నోట్ల కట్టలు కుప్పలు తట్టలు ఉండడం వలన వాళ్ళు పోలీసు కంప్లైంట్ చేస్తాం. అది హోంశాఖ చెప్పడం, ప్రధానికి చెప్పడం. ఆయన మీద చర్యలు లేవు. ఎందుకంటే తర్వాత 16వ తారీఖున ఆయన జడ్జి కింద మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. 17వ తారీఖున వెళ్ళారు, 18వ తారీఖున వెళ్ళారు. తర్వాత ఆయన అలహాబాద్కి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తా ఉత్తర్వులు వచ్చినాయి. అలహాబాద్ అత్యున్నత న్యాయమూర్తి ఇది ఏమన్నా డస్ట్బిన్నా అని అడిగారు. అంటే అక్కడ తప్పు చేసినట్టే ఇక్కడ మంచోడు అయిపోతాడా అని బాగా అడిగింది ఆయన. అలాగా అడగడం వలన అది ఆ ట్రాన్స్ఫర్ ఆగింది. ఎందుకంటే అంతకుముందు అలహాబాద్ కోర్టు నుంచే ఈయన ఇక్కడికి వచ్చాడు, ఢిల్లీ హైకోర్టుకి వచ్చాడు. ఎందుకంటే 2012 నుంచి 14 దాకా న్యాయమూర్తి ఉండి 2014 నుంచి 22 వరకు జడ్జి కింద అలహాబాద్లో ఉన్నాడు. మళ్ళీ అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే ఒక ఐఏఎస్ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ వెంటనే అవినీతి చేస్తే అన్న సస్పెండ్ చేయటం, లేకపోతే అక్కడ ఏసీబీ దిగి వెంటనే అవి పట్టుకుని. కానీ న్యాయ వ్యవస్థకి అది లేదు. అలాంటివి ఏమి చేయరు. ఎందుకంటే డైరెక్ట్ దొరికినాయి అని చెప్పినా సరే వాటిని గురించి ఎవరో అంటలేదు, ఎవరో మాట్లాడట్లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ వాళ్ళు పెద్దన్న పాత్ర, అంటే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక దొంగ అంటే దొంగ. ఎందుకంటే ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఎంతో మంది మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళగా చిత్రీకరించడం వల్ల వచ్చినాయి డబ్బు. నిజాయితీగా సంపాదించిన 100 కోట్లు ఉండవు. ఎందుకంటే ఇదంతా కూడా పెద్ద స్కామ్. మినీ మైన్ ఉందంట ఇంట్లో, అంటే స్టోర్ రూమ్లో. దాని గురించి ఆయన ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలు ఏం చేయాలి, మా పని మనిషి వెనక డోర్ నుంచి ఏమైనా డబ్బు పెట్టిందేమన్న తర్వాత కేసు ఒప్పుకున్నారు ఆయన. అలాగే ఇప్పుడు విచారణ జరుగుతుంది, కానీ ఈయన మీద ఏమీ చర్యలు లేవు.